మొన్న 12వ తేదీ నాడు నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రాళ్లబొరిగరం గ్రామంలో జరిగిన సంఘటనను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కువ స్థాయిలో రాష్ట్రంలో దాడులు ఏ కమ్యూనిటీ మీద జరిగినాయంటే ఎక్కువ కేవలం మాల కమ్యూనిటీ మీదనే ఎక్కువ దాడులు జరిగినాయి. ఎక్కువ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలలో దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మేము నిర్మల్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉండు, అటు రామారావు పార్టీలు ఉండు, ఇద్దరు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు. ఈయన మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో చాలా అద్భుతంగా ప్రగల్భాలు పలుకుతాడు. మేము హిందువుల గురించి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం. మరి మాలలు హిందువులు కారా? మరి మాలల మీద దాడి ఎందుకు చేసిరు? ఆ భూమి 2 ఎకరాలన్నర ఉంది. ఆ భూమి హనుమంతుని విగ్రహానికి ఎకరం మాట్లాడి తీసుకురు, ఇంకొక ఎకరము బుద్ధ విగ్రహానికి మాట్లాడారు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత ముకుమ్మడిగా 500 మంది అక్కడున్న మాల కులం మీద దాడి చేసి మాలని కులం బట్టి కులం పేరు పెట్టి తిట్టినా కూడా అక్కడున్న అధికారులు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొక విషయం, అక్కడున్న ఎస్పీ అక్కడున్న జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏది చెప్తే గదే చేస్తున్నారు తప్ప బాధితుల పక్షాన అక్కడున్న కలెక్టరు ఎస్పీ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొక విషయం, మా మాలోళ్ళందరూ కలిసి మొన్న పోయిన సంవత్సరం సింహగర్జన మీటింగ్ పెట్టిరు. మరి సింహగర్జన మీటింగ్ పెట్టిన సింహాలన్నీ ఇప్పుడు ఏడవన్నాయి. ఇప్పుడు ఈ సింహాలు మాట్లాడలే కదా తమ జాతి మీద దాడి జరిగినప్పుడు. ఒక్క ఎమ్మెల్యే గారు మాట్లాడలే. 9 మంది శాసనసభ్యులు ఉంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఎస్సీ మాల కాదా? ఆయన కూడా మాట్లాడలే. ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఈ మాల ఎమ్మెల్యేలను మాల జాతి ప్రజలే ఒడగొట్టాలి. మన గురించి మాట్లాడినోడు ఎవడు కూడా శాసనసభలో మనము వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండనీయకుండా చేయాలి. ఈ మధ్య సూర్యాపేటలో మాలబంటి ఇష్యూ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాలల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క దళిత లీడర్ మాట్లాడరు. మా వాళ్ళు పేరుకు పెద్ద లీడర్లు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి నయానోభాయంగా అందంగానే వాళ్ళ దగ్గర పోయి డై కొట్టడమే, కాలు మొక్కడమే. కానీ జాతి మీద దాడి జరిగితే ఎవడు మాట్లాడు. కాబట్టి మేము హిందుత్వాన్ని ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ మూకలకు అన్నీ చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. మా తెలంగాణలో మీరు కాషాయం కప్పుకొని మెల్లగా రావడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా కాషాయం దళాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఎందుకు అంటే మా తెలంగాణ ప్రాంతం ఎప్పుడైనా కాషాయానికి అగ్నెస్ట్గానే పనిచేస్తాం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఈ దాడిని తీవ్రంగా మనం అందరం ఖండించాల్సిందే. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ దాడిని ఖండిస్తూ రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా చలో ముదోల్ అనే కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ బాధితుల పక్షాన ఖచ్చితంగా నిలబడి వాళ్ళకు న్యాయం దక్కేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బుద్ధుడు విశ్వమానవాళికి శాంతి చూపెట్టినవాడు. ఇప్పుడు వాళ్ళు ఆ విషయానికి వస్తే, బుద్ధుని విగ్రహం తీసేసిన విషయానికి వస్తే ఆటోమేటిక్గా హనుమంతుని విగ్రహం కూడా తీసేయాలి. అది మన పట్టభూమా? అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వంలో 2 విగ్రహాలు పెట్టినప్పుడు వీళ్ళ విగ్రహం తీసేస్తారు, వాళ్ళ విగ్రహం ఏమో ఉంచుతారు. అది ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రామారావు పార్టీలు ఇద్దరు కలిసి వీళ్ళు ఆడుతున్న డ్రామాల బీసీలను ఉసిగొల్పి మాల ప్రజల మీద దాడి చేసిరు. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన పేరుకు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఎందుకంటే పాపం ఆయనకన్నా అర్థమవుతుందో మాకు తెలియదు. ఆయన అధికారంలోకి రావాలని మిగతా కులాలు అన్నీ బీజేపీకి ఓట్లేస్తే మాల కులము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయన మాలలకు ఏం చేసిండో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఎప్పుడన్నా మాలను పరిగణలోకి తీసుకున్నావా? కనీసం మాల ప్రజల మీద దాడి జరిగితే కూడా నువ్వు మాట్లాడకపోవడం ఎంత సిగ్గుచేటు. ఈడనేమో పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు, అటు శాంతి భద్రత విఘాతం కలితే బీజేపీ వాళ్ళు నేను కథం పెడుతుంటే కనీసం నువ్వు మాట్లాడకపోతే ఎందుకు? మేము ఈ జాతి పక్షాన ఖచ్చితంగా నిలబడతాం. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో చలో ముదోల్ కార్యక్రమాన్ని పిలుపునిస్తాం. మేము ఖచ్చితంగా అక్కడ పోయి నిజ నిర్ధారణ చేసి బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, దయచేసి మాల ప్రజలారా మీకు ఒక విన్నపం చేస్తున్నా. ఫస్ట్ ఈ మాల జాతిలో పుట్టిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బట్టి విక్రమానికి మొదలు పెట్టుకుంటే వివేకు, నాగరాజు, ఈ సింహాలను సింహగర్జన పెట్టిన సింహాలన్నీ ఒడగొట్టాలి. ఒకసారి
ఓడగొడతా కానీ సింహాల బుద్ధి రావు. ఎందుకంటే వీళ్ళు పోటీ చేసి గెలిచింది రిజర్వ్ నియోజకవర్గాలు, జనరల్ స్థానాలు కావు. ఆ రిజర్వ్ నియోజకవర్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన గురించి మాట్లాడాలని పెట్టిన భారత రాజ్యాంగంలో. మరి ఎందుకు వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఉంటే ఎంత ఊడితే ఎంత? కాబట్టి ఈ ఈ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్న మన జాతి ఎమ్మెల్యేలు ఫస్ట్ మనం ఒడగొడుతున్న వీళ్ళకు బుద్ధి వస్తుందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో మొదలు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.